హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనం ముందు ఏదైనా ఒక పని చేసేటప్పుడు కొన్ని నెగటివ్స్ని మన మైండ్ తీసుకుంటుంది. కొన్ని మీరు ఎంత బాగా చేసినా సరే మిమ్మల్ని గుర్తించలేకపోతున్నారు. అప్పుడు మీరు వెంటనే బాధపడతారు కదా. సో అది పక్కన పెట్టేసి ఇప్పుడు టాపిక్లో వద్దాం. మీలోని ఆలోచనల తాలూకా భయాన్ని ముందుగా పరద్రోలండి. వాటికి మనసులో చోటు ఇవ్వకండి. మీరు ఏదైనా చేయగలరు అనే నమ్మకాన్ని కలిగి ఉండండి. ఎస్, యు ఆర్ ద క్రియేటర్. మీ జీవితానికి సృష్టికర్త మీరే. మీ జీవితంలో జరిగే ప్రతి క్షణానికి కృతజ్ఞతలు చెప్పండి. మీ జీవితానికి మీరిచ్చే ఆజ్ఞ మీ ముఖం చిత్రంగా ఉంటాయి. మీ ఆజ్ఞల ఉన్నంతంగా ఆదర్శవంతంగా ఉండేట్టు చూసుకోండి. ఎస్, మీరేమి చెబుతారో మీ జీవితం అలాగే తయారవుతుంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని కాలయాపన చేయకుండా మీ జీవితాన్ని మీరే అందంగా రూపుదిద్దుకోండి. ఎవరూ రారు, ఎవరూ ఏమీ చెయ్యరు. ఈ సత్యాన్ని మరవకండి. ప్రతి క్షణం అమూల్యమైనది. దాని ఒడిని పట్టమి జీవితానికి ఒక అందమైన రూపాన్ని ఇచ్చే శక్తి మీ దగ్గర ఉంది. మొదలు పెట్టండి. ఇప్పుడే, ఈ క్షణమే అనే విషయాన్ని మరవకండి. మీకేం కావాలి, అది పొందినప్పుడు కలిగే ఆనందాన్ని ఇప్పుడే ఆస్వాదించండి. కలలు కనండి, ఉన్నతంగా, ఐశ్వర్యవంతునిగా, గొప్పగా. థ్యాంక్ యూ యూనివర్స్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పని చేసే ముందు కొన్ని పాజిటివ్ థింగ్స్ వస్తాయి, కొన్ని నెగిటివ్ థింగ్స్ వస్తాయి. ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే, అంతకన్నా ముందు కొందరు మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడడం మొదలు పెడతారు. ఒక పని స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ ఆలోచించేది మీ ఫ్రెండ్స్ వాళ్ళకి అడుగుతారు, ఎలా ఉందిరా అని. బిజినెస్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే అనుకోండి. ఒక పని మొదలు పెట్టగానే అడుగుతారు. వాళ్ళు ఇచ్చే సమాధానం పాజిటివ్గా ఉంటే నువ్వు తీసుకుంటావు. ఒకవేళ నెగటివ్గా మాట్లాడితే వాళ్ళు నువ్వు తీసుకోలేకపోతావు. అప్పుడు నీకు కోపం వస్తుంది వాళ్ళ మీద. మీరు ఏదైనా ఒక పని చేసే ముందు వాళ్ళు మిమ్మల్ని నెగటివ్గా మాట్లాడితే, లేదా ఈ పని బాలేదు అని నీకు నచ్చని మాటలు చెప్తే, అప్పుడు నీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది, కొంచెం బాధపడతావు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒక పని చేసే ముందు మీరు ఎవ్వరికి చెప్పకండి. మీరు సక్సెస్ అయ్యేంత వరకు ఎవ్వరికి చెప్పకండి. వాళ్ళకు తెలుస్తుంది నువ్వు సక్సెస్ అయినప్పుడు. ఏ రోజైతే నీ వల్ల కాదు అని అంటారో, నీ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. కేవలం మీరు ఏది పట్టించుకోకుండా మీ పని మీరు రెగ్యులర్గా చేయాలి. అసలు మీరు చేసినది వెనక్కి చూడకుండా ఓన్లీ ముందుకి చూస్తూ పోండి. వెనకాల ఎన్ని ఉన్న, నాకు పెద్ద బండరాయి కూడా ఉన్నా దానికి వెనక్కి చూడకండి. ఎన్ని మాటలన్నా కూడా మీరు భరిస్తూ సక్సెస్ అయ్యేంత వరకు ఓపిక పడుతూ పోండి. ఏదో ఒక రోజు నీ మీద నీకు నమ్మకం పెట్టుకొని సక్సెస్ వస్తుందని గట్టిగా నమ్మండి. 100% వస్తుంది. మీరు విశ్వాన్ని తలుచుకోండి, విశ్వాన్ని నమ్మండి. వాట్ ఈజ్ విశ్వం? అనంతమైన ఈ భూమి మీద ఎక్కువ ఉన్నదంటే యూనివర్సే. అర్థమైందా ఫ్రెండ్స్? మీకు మీ మీద మీరు నమ్మకం పెట్టుకున్నప్పుడే అవతల వ్యక్తి మిమ్మల్ని నమ్మడం స్టార్ట్ చేస్తాడు. మిమ్మల్ని మీరు నమ్ముకోవడంలో పెద్ద విషయం ఏం కాదు, కానీ మీరు ప్రయత్నించాలి. ఎప్పుడైతే అవతల వ్యక్తిది నీది పోల్చడం మొదలు పెడతావో అప్పుడు నీకు బాధేస్తుంది. ఎందుకంటే నేను ఇంత కష్టపడుతున్నా సక్సెస్ అవ్వలేకపోతున్నా, వాడు చాలా తక్కువ రోజుల్లో సక్సెస్ అయ్యిండు అని. ఎప్పుడు కూడా మనం పక్కలోళ్ళకు మనకు కంపేర్ చేసుకోవద్దు. మనది మనం నెగ్లెక్ట్ చేసుకున్నట్టయితది. ఎవ్వరిది కంపేర్ చేసుకోకుండా నీ పని నువ్వు చేస్తూ పో, ఖచ్చితంగా వస్తుంది. విశ్వాన్ని గట్టిగా నమ్మండి. పదే పదే సక్సెస్ అయినానని కోరుకోండి, అంతే. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.